అంటే ఇంకా వేరే ప్రాంతంలో ఓటు ఉండదు కదా సార్ డిజిటలైజేషన్ మంచిదే కదా అది. అంటే 2 చోట్ల ఓటు వేయించుకోవాలనుకునే వాడికి నష్టం, లెక్క ప్రకారం అయితే నష్టం కాదు, ఎవడు ఓటు ఏంటో తేలిపోతుంది. అది అంటే ఇన్ని రోజులు జరిగింది ఒక లెక్క, రేపు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది పార్టీలకి సమస్య. వైసీపీకి పెద్ద ప్రాబ్లం లేదు, తెలుగుదేశానికి ఒక సమస్య ఉంటుంది, వైసీపీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోను ఓటు ఉంచుకుని ఇక్కడ ఓటు ఉంచుకున్నారనుకోండి, అక్కడ ఉంచుకోవాలి ఎక్కడ ఉంచుకోవాలి అనేది తెలుసు వాళ్ళకి కూడా. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఆ సమస్య ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, అక్కడ ఓటు ఇక్కడికి వచ్చి ఉండేది లేదు కదా. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఓటేస్తున్నారు వాళ్ళకి, అది వాళ్ళకి నష్టం అవుతుంది ఒకవేళ అక్కడ వదులుకుంటే. రేవంత్కైనా అదే నష్టం. తెలుగుదేశం వైసీపీ ఓటర్ల వలన తెలంగాణ వాళ్ళకి నష్టమా ఆంధ్ర వాళ్ళకి నష్టమా అనేది తేలబోతుంది. కాబట్టి ఎన్ఆర్ఐ ఓటింగ్ తో అయితే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి ఓటు వేరే చోట లేదు కదా. దీని డిక్లరేషన్ ఆన్లైన్ లో చేసేస్తున్నారు. టీడీపీ చాలా సీరియస్ గా చేస్తుంది, వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కమిటీలో జాగ్రత్తగా ఫాలోఅప్ చేసి చేయిస్తున్నారు. ఎన్ఆర్ఐలకు ప్రాబ్లం ఉండదు. కానీ సార్ గతానికి ఇప్పటికి అధికారికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 1 కోటికి పైగా ఓట్లు నష్టపోయే ప్రమాదం ఉందా? నాకైతే అట్లా కనిపిస్తుంది. అంటే చనిపోయిన వాళ్ళు ఇది లెక్క చూస్తే 65-75 లక్షలు ఈజీగా ఉంటారు. ఇంకో 10-15 లక్షల మంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే వేరే ఊళ్ళల్లో ఉండటము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉన్నోళ్ళు మనోళ్ళు ఓటు తీసుకోరు, కర్ణాటకలో ఉన్నోళ్ళు చెన్నైలో వాళ్ళు అక్కడ ఓట్లు తీసుకోరు, హైదరాబాద్లో వాళ్ళు ఓట్లు తీసుకుంటారు. కానీ కర్ణాటకలోనూ బెంగళూరులో పనులు చేస్తున్న వాళ్ళు, హైదరాబాద్ మన చెన్నైలో పని చేస్తున్న వాళ్ళు అక్కడ ఓటే తీసుకోరు, ఇక్కడ ఓటే ఉంచుకుంటారు. కానీ ఈ ఫామ్ పూర్తి చేయరు. అయితే